ఇండియా కూటమిలో చేరడానికి వైసీపీ నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. బీజేపీ వైసీపీని దూరం పెడుతున్నట్టు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమిలోకి చేరుతుందా అన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర దోహం చేసిందని, పోలవరం ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి వాటితో పాటు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన, వైసీపీ పాకులాడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి పార్టీలకు ఓటు వేస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లే అని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ సేవలు అవసరమన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీల అభ్యర్థులు బరిలో ఉంటారని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోకి వచ్చినప్పుడు కదా, ఇండియా కూటమిలోకి వస్తే డెఫినెట్గా ఇది ఇండియా కూటమి అయినాక అది ఇంకా కూటమి న్యాయం ఉంటుంది. ఇండియా కూటమిలోకి వచ్చినప్పుడు కదా, ఇండియా కూటమిలోకి వస్తే డెఫినెట్గా ఇది ఇండియా కూటమి అయినాక అది ఇంకా కూటమి న్యాయం ఉంటుంది. ఇండియా కూటమిలోకి వచ్చినప్పుడు కదా, ఇండియా కూటమిలోకి వస్తే డెఫినెట్గా ఇది ఇండియా కూటమి అయినాక అది ఇంకా కూటమి న్యాయం ఉంటుంది. ఇండియా కూటమిలోకి వచ్చినప్పుడు కదా, ఇండియా కూటమిలోకి వస్తే డెఫినెట్గా ఇది ఇండియా కూటమి అయినాక అది ఇంకా కూటమి న్యాయం ఉంటుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూటమిలో భాగంగా ముందుకెళ్తున్నామని టీడీపీ, జనసేన చెప్తుంది. ప్రస్తుతం తులసిరెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రైట్ చందు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పొత్తులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చింది. టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యి 3 పార్టీలు కలిసి కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాయని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమిలో లేనప్పటికీ కూడా బీజేపీకి బయట నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి వైసీపీ ఇప్పుడు ఏకాకిగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏకాకయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆయన్ని బీజేపీ వదిలేసింది అనేటటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎన్ తులసిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే వైసీపీకి బీజేపీతో జట్టు కట్టేందుకు ప్రయత్నం చేస్తోంది కాబట్టి సో వైసీపీ అలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఎందుకంటే జనసేన, టీడీపీ బీజేపీకి దగ్గరవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి ఇక ఉన్నటువంటి ఏకైక మార్గం ఇండియా కూటమిలో చేరడమే కాబట్టి సో ఇండియా కూటమిలో చేరదామని చెప్పేసి వైసీపీ నుంచి ఏదైనా సరే ప్రతిపాదనలు వస్తే ఖచ్చితంగా వాటిని పరిశీలిస్తాము అని చెప్పేసి తులసిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరితే ఖచ్చితంగా ఆహ్వానిస్తాము, అయితే దాని మీద పరిశీలిస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం రేగుతున్న పరిస్థితి. ఇప్పటికే వైఎస్ జగన్ చెల్లెలైనటువంటి షర్మిల కాంగ్రెస్ కూటమిలో ఉన్నారు. ఆమె కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇండియా కూటమిలో ఆమె కూడా భాగస్వామ్యురాలు. మరి ఈ నేపథ్యంలోనే అన్న జగన్ కూడా చెల్లితో పాటు ఇండియా కూటమిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేసినా లేదా అలాంటి ఆలోచన ఉన్నా సరే తమను సంప్రదిస్తే ఖచ్చితంగా దాని మీద పరిశీలిస్తామని చెప్పేసి తులసిరెడ్డి వ్యాఖ్యలు చేయడం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో పరిపాలన, అంతేకాకుండా అభివృద్ధి అనేది అధ్వానంగా మారిపోయిందని చెప్పేసి అనేక సందర్భాల్లో తులసిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం అనేది నిజంగా రాజకీయంగా ఒక ఎంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఏకాకిగా మారారు. ఆయన మొన్నటి వరకు బీజేపీ పట్టించుకున్నా, ఇప్పుడు బీజేపీ వదిలేసి టీడీపీ, జనసేనతోటి జట్టుకట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ముందుకు వెళ్తూ ఉన్నాయనేటటువంటి వాదన, అంతేకాకుండా చర్చ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నం, అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే తమను సంప్రదించాలని చెప్పేసి తులసిరెడ్డి ఆయనకి హితవు పలికినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.